కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. రామ్ గోపాల్ వర్మ కనెక్ట్ ఏంటండి? లిటిల్ సోల్జర్స్కి ముందే మీరు రామ్ గోపాల్ వర్మ గారు మంచి ఫ్రెండ్స్ అంట. అప్పుడే ఆయన మిమ్మల్ని సినిమా తీయమన్నారట, నిజం? అప్పటికి శివ ఛాన్స్ వచ్చింది డైరెక్షన్ అన్నానే, బికాజ్ రాము సజెస్టెడ్ టు సమ్ ప్రొడ్యూసర్. దే వాంటెడ్ హిమ్ టు డైరెక్ట్ ఆఫ్టర్ శివ. హీ కొంట్, హీ వాజ్ సో బిజీ. బట్ ఈ సైడ్ ఐ గివ్ అ సజెషన్, ఐ నో ఫ్రెండ్ హూ ఇస్ కేపబుల్ అని. సో తను ఎస్కేప్ అవడానికి నన్ను తోసాడు లోపలికి. నాకు ఎలాగో మంచిది అవకాశం వచ్చింది అనుకున్నా, బట్ వర్కౌట్ అవ్వాల. రాము పరిచయం అంటే ఇట్ వాజ్ బికాజ్ శివ టైంలో ఐ థింక్ హీ హ్యాడ్ ఎ కజన్. వాళ్ళకి ఏదో యాడ్స్ చేశాను నేను. ఓకే. సో ఆ కజన్ చెప్పాడు అంటే హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ డిజైనర్ ఫర్ ఎ పోస్టర్ ఆర్ సంథింగ్. సో తను నా పేరు సజెస్ట్ చేస్తే వి మెట్ అండ్ కలిసింది అలా. సో డైరెక్ట్గా మళ్ళీ సినిమా చేసేయమన్నారు. ఆఫ్టర్ అంటే అదే సజెస్ట్ చేయమన్నారు, సజెస్ట్ చేశారు శివ వాళ్ళు. అంతా అయిపోయాక 1 year 2 years లేటర్ శివ ఇట్ సెల్ఫ్ టైం పట్టింది కదా. మీరు ఇంకా టచ్లో ఉన్నారండి రామ్ గోపాల్ వర్మతో? అరుదుగా. ఓకే. మీ మీద ఎప్పుడు ఏం ట్వీట్లు పెట్టలేదా? నేను ఫాలో అవునా అసలు. ట్విట్టర్ అన్నది నాకు ఒక అకౌంట్ ఉంది కానీ యూ డోంట్. అంటే ఓవర్లోడ్ అయిపోతుందండి ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ వాట్సాప్ వచ్చాక. ఇది గ్రూప్స్ పెడతారు, అయ్యే రీసర్క్యులేట్ అవుతాయి, చూసిందే చూసి. బట్ గంగరాజు గారు ఒక విషయం చెప్పండి. ఇండస్ట్రీలో గున్నం గంగరాజు గారికి ఒక కైండ్ ఆఫ్ ఒక లివరేజ్ ఉంది. ది పుట్ యూ ఇన్ ద టాప్ ఎబ్. అంటే జనరల్గా ఎవరైనా ఒక డైరెక్టర్ సినిమాలు అంత ఆడకపోయినా, లేకపోతే ప్రొడ్యూసర్ సినిమాలు ఫెయిల్ అయినా, ఇంకా డైరెక్టర్ బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. బట్ గంగరాజు గారి మీద ఒక కైండ్ ఆఫ్ వెరీ వెరీ హై ఒపీనియన్. దే ఆల్ కన్సిడర్ యూ యాజ్ అన్ ఇంటలెక్ట్. అండ్ ఈవేళ గాజీ అటాక్ సినిమాకి కూడా మీరు స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాశారు అంటే దట్స్ హౌ దే వాల్యూ యువర్ నాలెడ్జ్. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఏంటి కారణం? 20 ఏళ్ళుగా 8 సినిమాలు, ఆ 8 సినిమాలు పెద్దగా ఒక 2-3 తప్ప మినహాయించి మిగతా ఏం పెద్దగా ఆడలేదు. డబ్బులు పోగొట్టుకున్నారు, చేతులు కాల్చుకున్నారు, అవార్డులు అయితే వచ్చాయి. బట్ ఏ రకంగా ఇండస్ట్రీ వాల్యూస్ యూ? అంటే మీరు చెప్పిన దాంట్లో సగం నిజం సగం అబద్ధం ఉంది. నిజం ఏంటంటే సినిమాలు పెద్దగా ఆడలేదు, 100% నిజం. మిగిలింది అంతా అబద్ధం. ఐ డోంట్ థింక్ ఓ వాల్యూ అన్నది ఇది నిజంగా నేను నమ్మనది. అండ్ ఐఎమ్ నాట్ అన్డ్యూలీ బాదర్డ్ ఆల్సో. నో, యూ మైట్ నాట్ బి అండి. బట్ ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి, అలాగే జర్నలిస్ట్గా ఈ 15 ఏళ్ళుగా నాకు మీ గురించి తెలిసింది, నేను విన్నది, దాని గురించి చెప్తున్నాను నేను. సో వాట్ ఐ అండర్స్టాండ్ అబౌట్ యూ, నేను విన్నది, చాలామంది మాట్లాడుకునేది చెప్తున్నాను, అందుకని అడిగాను. అంటే నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాం అనుకుంటాను. నేను ఆఫ్టర్ 21 years ఐ స్టిల్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అన్ అవుట్ సైడర్. నాకు నిజంగా తెలియదు ఇండస్ట్రీ లోపల ఉంటే ఎలా ఉంటుందో. ఐ హావ్ నెవర్ బీన్ ఇన్సైడ్ ఇట్. You've never been. I'm an outsider all the time. ఎందుకు అలా అనిపిస్తుంది మీకు? అంటే అన్నీ జరిగే చర్నింగ్లో నేను లేనన్నా. ఇండస్ట్రీ లోపల ఉంటే వాళ్ళు ప్రతిసారి ఇండస్ట్రీ వాళ్ళు కలుసుకుంటారు, సబ్జెక్టులు ఏంటి, లేకపోతే దే విల్ బి గెటింగ్ వర్క్ ఆర్ సంథింగ్. నేను ఎప్పుడూ అలా కలవలేదు ఎవరితోనూ. ఎవరో వచ్చి నన్ను ఇలా చేయమని అడగల. అయితే వన్ ఆఫ్ వాజ్ గాజీకి నన్ను వచ్చి అడిగారు చేయమని. సో అదేనండి, మీరు ఇండస్ట్రీ లోపల లేరంటున్నారు, ఇండస్ట్రీలో రెగ్యులర్గా కలవనంటున్నారు. బట్ గాజీ అటాక్ లాంటి అలాంటి ఒక కాన్సెప్ట్కి, ఒక సినిమాకి మీరు గుర్తొచ్చారు వాళ్ళకి, దట్ యు ఆర్ ద వన్ హూ కెన్ రైట్ అని. అందుకని అడుగుతున్నాను. మరి ఇండస్ట్రీ లోపల లేని వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వాళ్ళు? అంటే ఆ సబ్జెక్ట్ కూడా అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ అనుకుని ఉంటారు, అది సముద్ర గర్భంలో ఉందని. ఇలాంటి పోర్చబడ్డ సబ్జెక్టులకి నేను గుర్తొస్తానేమో. లేదు, ఐ థింక్ బికాజ్ దట్స్ ద ఇమెన్స్ నాలెడ్జ్ దట్ యు హ్యావ్. నేను విన్నది ఏంటంటే చెట్టు, పుట్ట, గట్టు ఏదన్నా సరే, ఏ పదం, ఏ వర్డ్, దేనికైనా సరే మీ దగ్గరకు వచ్చి గంగరాజు గారు ఇదేంటండి అని అడిగితే దాని మీద పుంఖాలు ఇన్ఫర్మేషన్ ఇస్తారంట మీరు. అయ్యి బాబాయ్, యు ఆర్ లైక్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. దట్స్ వాట్ ఐ హర్డ్. నో, ఇది ఎందుకంటే నిజంగా దేర్ వాజ్ ప్రొఫెసర్ ఇన్ ఎంఏ, ఈ సెడ్ యు విల్ నెవర్ బీ అ స్కాలర్ అన్నాడు ఆయన. సో ఇది శుద్ధాబద్ధం. నేను ఎన్సైక్లోపీడియా కదా, నాకు అంత నాలెడ్జ్ లేదు కదా, ఉన్నది మాత్రం క్రియేటివ్గా అట్రాక్టివ్గా చేయగలను. తెలిసిన 4 మాటలు, తెలిసిన 2 సబ్జెక్టులు బాగానే చెప్తాను.
గంగరాజ్ గారు స్కాలర్లు కేవలం ఒక పర్టికులర్ దాని మీద జ్ఞానం పొందుతారు, సముపార్జిస్తారు. మీరు యు ఆర్ ఇంటూ మెనీ థింగ్స్ కాబట్టి మళ్ళీ మీరు ఎప్పటికీ స్కాలర్ అవ్వలేరు. యు ఆర్ లైక్ ఆయన అన్నది కరెక్టే. మీరు చాలా విషయాల మీద పరిజ్ఞానం సంపాదించి చాలా విషయాల మీద మీరు ఎదుటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, వాళ్ళకి హెల్ప్ చేయటము, రకరకాల సబ్జెక్ట్స్ మీద ఇన్సైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటారంట. ఏమోనండి, నిజంగా నాకు తెలియదు. నందిని నాకు రెడ్డి, తెలియదు. మీ శిష్యురాలు నందిని రెడ్డే చెప్పింది ఈ విషయం. అంటే ఆ విధంగా కూడా క్రియేటివ్ అయిందమ్మా నందిని. నో, ఆనెస్ట్లీ ఏంటంటే నాకు ఇన్ఫ్యాక్ట్ ఊర్మిళ కీప్స్ ఆన్ క్రిటిసైజింగ్ మీ అబౌట్ వన్ థింగ్. మై ఫేవరెట్ ఫ్రేజెస్ నాకు తెలియదు, ఐ డోంట్ నో. సో ఎన్నో ఉన్నాయి, 2-3 తెలియటం గొప్పే ఉంది. ఆ రోజు పేపర్ చదవటం, ఇంకేదో పుస్తకం చదవటం వల్ల కొన్ని సబ్జెక్ట్స్ తెలియవచ్చు. అవి కూడా రిటెన్షన్ కొద్దిగాలమే ఉండొచ్చు, తర్వాత అది మళ్ళీ మర్చిపోవచ్చు. సో ఎప్పుడో తెలిసిన టైంలో ఎవరో సమయంలో కలిస్తే ఆ సబ్జెక్ట్ గురించి చెప్పి ఉండొచ్చు. కానీ ఒకప్పుడు ఏవైతే సినిమాలు నమ్మలేదో ఎవరంటే మీరు తీసే సినిమాలు, మీకు వచ్చే ఐడియాస్, ఇప్పుడు అవే సినిమాలు టీవీలో వస్తుంటే లేకపోతే DVD ఫార్మాట్లో వస్తే అది ఇష్టంగా చూస్తున్నారు. చాలా అంటే ఇప్పటి జనరేషన్కి కనెక్ట్ అయ్యే సినిమాలు మీరు 15 ఏళ్ల క్రితమే తీశారు. అంటే షుడ్ యూ థింక్ దట్ యుర్ థింకింగ్ అహెడ్ ఆఫ్ యువర్ టైం? నాట్ మెయిన్ పర్టికులర్, అంటే కళ అన్నదే వెదర్ ఇట్స్ రైటింగ్ అ బుక్ అవనివ్వండి, సినిమా అనివ్వండి, పెయింటింగ్ అనండి, ఆర్టిస్ట్ అన్నాడు ఇప్పుడు మామూలుగా సమాజం ఉన్న స్థితి కంటే కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తేనే కదా అది కళ అవుతుంది. లేకపోతే ఉన్నదే రాస్తే అది పేపర్, న్యూస్ పేపర్ ఏదో అవుతుంది. ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైం. అందుకనే సెన్సర్షిప్ కూడా బోగస్ అంటుంట. వాళ్ళకేం తెలుస్తుంది, అహెడ్ ఆఫ్ టైం వీళ్ళు ఆలోచిస్తారు. కళాకారుడు అన్నాడు, అది ఇప్పుడు టైంలో కొట్టుకుపోయి ఇదే మెయిల్ స్ట్రామ్లో తిరిగేవాళ్ళు ఏం సెన్సర్ చేసే అధికారం కానీ వాళ్ళకి మస్తిష్కం కానీ ఏముంటుంది? వెరీ ట్రూ. బికాజ్ ఎన్ని బుక్స్ అప్పుడు లేడీ షాటిలేజ్ లవర్ అవన్నీ అప్పుడు బ్యాన్ చేశారు. ఇప్పుడు చూస్తే ఈ అసలు దే లుక్ వెరీ ఆర్డినరీ. అందులో ఏముందో అంత బ్యాన్ చేయడానికి? సో పర్టికులర్లీ నేను కదా హెడ్ ఆఫ్ టైం. ఎనీ వన్ ఇన్ అ క్రియేటివ్ ఫీల్డ్ విల్ థింక్ స్లైట్లీ అహెడ్, బిహైండ్, బిసైడ్స్, బట్ నాట్ ఎగ్జాక్ట్ సెంటర్లో ఆలోచించరు.